జైలు గదిలో రోజులు నెమ్మదిగా గడుస్తుంటాయి. బయట ప్రపంచానికి ఒక రోజు ఎంత సాధారణమో జైల్లో ఉన్న వ్యక్తికి అదే రోజు ఒక యుగంలా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు విడుదల కావచ్చు అని కోర్టు స్పష్టంగా ఆదేశించిన తర్వాత కూడా ఒక మనిషిని మరో 24 రోజుల పాటు జైల్లోనే ఉంచితే అది కేవలం నిర్లక్ష్యమా లేక అతని స్వేచ్ఛను బంధించినట్టేనా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాజస్థాన్కు చెందిన దౌదయాల్ అనే వ్యక్తి దాదాపు దశాబ్దాల క్రితం నమోదైన ఒక క్రిమినల్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. 1967 నాటి కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష పడగా అది తర్వాత కోర్టులో సాగుతూ వచ్చింది. చివరకు 2021లో రాజస్థాన్ హైకోర్టు ఆ శిక్షను సమర్థించడంతో అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలులో ఉన్న దౌదయాల్ 2023లో శాశ్వత పరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారులు నిబంధనలు సరిగ్గా పాటించలేదు అంటూ దాన్ని తిరస్కరించారు. అక్కడి నుంచి అతని న్యాయ పోరాటం మళ్లీ మొదలైంది. తర్వాత రాజస్థాన్ హైకోర్టు ఈ కేసును విచారించింది. నవంబర్ 5, 2024న కోర్టు స్పష్టంగా చెప్పింది, అతడిని విడుదల చేయండి. ₹1,00,000 బాండ్, 2 షూరిటీలు అన్ని పూర్తి చేసి విడుదల చేయాలని ఆదేశించింది. దౌదయాల్ కూడా అన్ని నిబంధనలు పూర్తి చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా కోర్టు ఉత్తర్వులు వచ్చినా జైలు తలుపులు మాత్రం తెరుచుకోలేదు. రోజులు గడిచిపోయాయి, కానీ విడుదల జరగలేదు. ఫైళ్లు కదులుతున్నాయి, పరిశీలనలో ఉంది, పై అధికారుల అనుమతి రావాలి. ఇదే సమాధానం. కోర్టు విడుదల చేయమంటే అధికారులు మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. చివరకు దౌదయాల్ మళ్లీ కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అంటే నన్ను అక్రమంగా నిర్బంధించారు అని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 6, 2024న మరోసారి తీవ్రంగా స్పందించింది. వెంటనే విడుదల చేయండి అని ఆదేశించింది. అప్పుడు బయటకు వచ్చిన దౌదయాల్ ఒక కీలక ప్రశ్నతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కోర్టు విడుదల చేయమన్న తర్వాత కూడా 24 రోజులు నన్ను జైల్లో ఉంచారు. నా స్వేచ్ఛను ఎవరు తిరిగి ఇస్తారు అని ప్రశ్నించాడు. తనకు జరిగిన అన్యాయానికి 8 లక్షల పరిహారం కోరాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రాజస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చిన్న విషయం కాదు. కోర్టు విడుదల చేయమంటే ఫైళ్లు తిరుగుతున్నాయనే కారణంతో ఒక మనిషిని జైల్లో ఉంచలేరు అని వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి నేరస్తుడైనా అతని రాజ్యాంగ హక్కులు పోవని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వ పరిపాలన ఆలస్యాలు ఒక పౌరుడి స్వేచ్ఛ కంటే పెద్దవి కావు అని ఘాటుగా చెప్పింది. దౌదయాల్ అడిగింది 8 లక్షల పరిహారం మాత్రమే. కానీ సుప్రీంకోర్టు మాత్రం జరిగిన అన్యాయం తీవ్రతను గుర్తించి ఏకంగా 11 లక్షల రూపాయల పరిహారం మంజూరు చేసింది. వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు, ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారుల బాధ్యతను కూడా ప్రభుత్వం గుర్తించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు మరోసారి ఒక విషయాన్ని దేశానికి గుర్తు చేసింది. జైల్లో ఉన్న వ్యక్తికైనా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కే. కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ ప్రక్రియ పేరుతో ఎవరి జీవితాన్ని బంధించలేరు. ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరికగా మారింది.